గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే వన్ బై వన్ తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. డిఎస్సికి సంబంధించినటువంటి నిన్న ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు రేపటి నుండి పేపర్లో అయితే రావడం జరుగుతుంది. రేపటి నుండి దానికి క్లియర్గా మనకు తెలుస్తుంది. సీఎం గారు లండన్ నుండి వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి అప్డేట్ మనకు గురుకుల పోస్టుల భర్తీ ఎప్పుడు, నోటిఫికేషన్ ఆధారంగానే నింపాలి, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ప్రభుత్వానికి ఏఐవైఎఫ్ హెచ్చరిక, సంక్షేమ భవన్ ఎదుట ధర్నా అయితే చేయడం జరిగింది. గురుకులకు సంబంధించిన రిజల్ట్ ఇవ్వాలని నిన్నైతే ధర్నా చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి న్యూస్, ఈ నోటిఫికేషన్ ఆధారంగానే గురుకుల పోస్టుల నియామకాలు చేపట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మసబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్ తెలంగాణ గురుకుల నియామక బోర్డు ఎదుట శనివారం భారీ ధర్నా అయితే నిర్వహించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గురుకులకు సంబంధించిన కేసు అయితే మండే అంటే 22 రేపైతే తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. రేపు మీకు ఏదో ఒక ఫైనల్ జడ్జిమెంట్ అయితే హైకోర్టులో రాబోతుంది. దాని తర్వాత గురుకుల రిజల్ట్ అనేటివి రావడం అయితే జరుగుతుంది. రేపు మన యొక్క గురుకుల తీర్పునైతే తుది తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది రేపటికి. రేపు మీ యొక్క హైకోర్టులో తీర్పు అయితే రావడం అయితే గురుకులకు సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ రేపైతే రాబోతుంది. దాని తర్వాత మీకు ఫర్దర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు రిజల్ట్ కూడా తొందరలోనే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నిన్నైతే అభ్యర్థులు అయితే భారీ ధర్నా అయితే నిన్నైతే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించడం జరిగింది. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను ఏడాదిలోగా భర్తీ చేసి యువత భవితకు బంగారు బాటలు వేయిస్తామని రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. యాదాద్రిలో రాయగిరి మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం కాంప్లెక్స్ నిర్మాణ పురోగతిపై శనివారం తన కార్యాలయంలో కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన డిజైన్లు పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, అత్యాధునిక వసతులతో కూడిన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి తగిన నిధులు సమీకరించేందుకు 2-3 రోజుల్లో డిపిఆర్ను సిద్ధం చేయాలని సూచించారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో మాట్లాడి స్టేడియం నిర్మాణానికి ఖేలో ఇండియా పథకంలో భాగంగా నిధులు తీసుకొచ్చేలా ప్రయత్నిస్తామని చెప్పారు. ఉమ్మడి 9 జిల్లా కేంద్రాల్లో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. యువత మానసిక శారీరక దారుఢ్యం కోసం స్పోర్ట్స్ స్టేడియాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని, అందులో భాగంగానే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఒప్పించి రాయగిరి మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి 10 ఎకరాల భూ కేటాయింపై తొలి సంతకం చేయించానని గుర్తు చేశారు. అయితే మొత్తం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్నైతే చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆర్టీసీలో అప్రెంటిస్ పోస్టులు అయితే పడడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోలో ఖాళీగా ఉన్న నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ పోస్టులకు భర్తీ చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ తెలిపారు. ఈ మేరకు ఇవాళ ప్రకటన జారీ చేశారు. బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న నిబంధనలు, షరతులతో సంతృప్తి చెందితే ఆ వెబ్సైట్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. నెక్స్ట్ మంత్ 2 వరకు అయితే దరఖాస్తులు స్వీకరిస్తారు. మీరు దరఖాస్తులను టీఎస్ఆర్టీసీ www.tsrtc.telangana.gov.inలో వెబ్సైట్ను ఓపెన్ చేసి అక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చును. నిన్నైతే వెబ్సైట్ అయితే ఓపెన్ కాలేదు, నిన్నైతే బిజీ ఉండే. సో ఈరోజు ఒకసారి ట్రై చేయండి. ఆ వెబ్సైట్కి వెళ్ళి అర్హులైన వారు మీరైతే అప్లై చేసుకోండి. శాలరీస్ కూడా 3 ఇయర్స్ శిక్షణ ఉంటుంది. ఆ 3 ఇయర్స్ కూడా మీకు 15,000 మంత్లీ శాలరీస్, 15,000, 17,000 ఈ విధంగా శాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆ వెబ్సైట్ ఓపెన్ అయితే ఈరోజు ఒకసారి మీరు దాంట్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. మీకు మంచి అవకాశం అందరికీ. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 24 నుంచి సమగ్ర శిక్ష ప్రాజెక్టు నిధులపై సోషల్ ఆడిట్ అయితే ఉంది స్కూళ్ళకు సంబంధించి. రేపు రాష్ట్రంలో ప్రభుత్వ హామీల కమిటీ అయితే పర్యటన 6 గ్యారంటీకి సంబంధించి. అదేవిధంగా గ్రూప్స్ ఫౌండేషన్ కోర్సులపై ఉచిత శిక్షణ అయితే ఉంది. గ్రూప్ 1, 2, 3, 4 ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణకు ఈ నెల 24 లోపు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఇందుకు అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షలకు మించొద్దని, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని, మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఫిబ్రవరి 1 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇంకా మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్లకు సంప్రదించాలని చెప్పారు. గురుకుల ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు అయితే చేశారు. 5th క్లాస్ ఎంట్రన్స్ గురుకుల పిల్లలకి స్కూల్ పిల్లల యొక్క లాస్ట్ అప్లై డేట్ అనేది రేపటి వరకు నిన్నటి వరకు ఉండేది 20 వరకు. సో దీన్ని పెంచడం అయితే జరిగింది. ఈ నెల 23 వరకు పొడిగించినట్లు గురుకుల కార్యదర్శి అయితే నవీన్ నికోలస్ అయితే తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ప్రవేశాలకు అర్హులని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఫిబ్రవరి 11కు అయితే ఉంది. అంటే దీని యొక్క అప్లికేషన్ డేట్ని అయితే ఎక్స్టెండ్ చేశారు. ఎవరన్నా పిల్లలు ఉంటే వాళ్ళకి తెలియజేయండి. మధ్యాహ్న భోజనం స్కీమ్ నిధులు అయితే విడుదల కావడం జరిగింది. నేడే సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ రాత పరీక్ష ఆదివారం నిర్వహించనున్న. దేశవ్యాప్తంగా 130కి పైగా పట్టణాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 వరకు రెండో పేపర్ నిర్వహిస్తారు. అభ్యర్థులు ముందుగానే హాజరు కావాలని CBSE వర్గాలు సూచించాయి. కొన్ని హాల్ టికెట్లలో అయితే కొందరికి మార్నింగ్ సెషన్లో పేపర్ 2 అని ఇచ్చారు. అదేవిధంగా ఈవినింగ్ సెషన్లో పేపర్ 1 అని ఇచ్చారు. సో దానికి సంబంధించి మీ యొక్క హాల్ టికెట్లు ఉన్న విధంగా అక్కడైతే అటెండ్ కావడానికి ప్రయత్నం అయితే చేయండి. SSA ఉద్యోగుల ధర్నా. సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని, TADAలు ఇవ్వడం లేదని సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఉద్యోగులు శనివారం ధర్నా నిర్వహించారు. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ అపార్ట్లో జరుగుతున్న అన్యువల్ వర్క్ ప్లాన్ అండ్ బడ్జెట్ ఓరియంటేషన్ హాజరైన ఉద్యోగులంతా ఈ ధర్నాలో అయితే పాల్గొనడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రామీణ పాఠశాలలో IIT మద్రాస్ పాఠాలు, పూర్వ విద్యార్థులతో బోధన, వచ్చే ఏడాది బీటెక్లో క్రీడా కోట అమలు. ఈనాడుతో IIT మద్రాస్ డైరెక్టర్ ఆచార్య వి కామకోటి. నెక్స్ట్ అప్డేట్ గురుకుల ప్రవేశాల దరఖాస్తు గడువు అయితే పొడిగింపు చేసిండు. పట్టభద్రులు MLC ఓటు హక్కు నమోదుపై అనాసక్తి. నియోజకవర్గ వ్యాప్తంగా 72,408 మంది దరఖాస్తు. గత ఎన్నికలు 5,05,000 మంది ఓటర్లు. ఓటు నమోదుకు వచ్చే నెల 6 వరకు అవకాశం అవుతుంది. ఓటు హక్కు నమోదుపై జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచారం అయితే చేస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు వారం 10 రోజుల్లో DSC అనుబంధ నోటిఫికేషన్. గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మరో 5,000 టీచర్ పోస్టులు, 2,000 స్పెషల్ టీచర్ పోస్టులు జత చేసి ప్రకటన ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు అయితే తుది కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో DSC అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. విదేశీ పర్యటన నుండి సీఎం రేవంత్ రెడ్డి రాగానే తుది నిర్ణయం వెలువడే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ఇప్పటికే అభ్యర్థుల నుండి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండడం వల్ల టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ ప్రక్రియ ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి లేనందున గత ప్రభుత్వం జారీ చేసిన DSCకి మరిన్ని పోస్టులు కలిపి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడమే ఉత్తమమని అధికారులు అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫైనల్ మనకు సీఎం గారు లండన్ నుండి వచ్చిన తర్వాత దీని మీద తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు గవర్నమెంట్ దగ్గర టెట్కి సంబంధించిన ఫైల్ కూడా పంపించడం జరిగింది విద్యాశాఖ వాళ్ళు. సో దానికి సంబంధించి టెట్ మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ టెట్ DSCకి సంబంధించి ఈ మంత్ ఎండింగ్ లేదా ఫిబ్రవరి 1st వీక్ క్లియర్గా మీకు అన్ని విషయాలు తెలియడం అయితే జరుగుతుంది నోటిఫికేషన్కి సంబంధించి. అదే సీఎం గారు వచ్చిన తర్వాత దీని మీద తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు టెట్కి సంబంధించిన ఫైల్ కూడా ఉంది, దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒక 5,000 అంటే మనకు మొత్తం 10 నుండి 12,000 ఖాళీలతో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్తో పాటు కొన్ని మనకు వాట్సాప్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కి ఆధారంగా తీసుకొని ఈ DSCకి సంబంధించి విషయాన్ని అప్డేట్ మీకు అందించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనకు రేపటి నుండి పేపర్లో క్లియర్గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.